ఇటీవల కాలంలో కులరహిత మతరహిత వాదులు చేస్తున్న పోరాట ఫలితంగా కోర్టులో తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జనగణనలో కులరహిత మతరహిత వాదులను కూడా గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేయటం జరిగినదని చెప్తున్నారు కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు వైద్ గారు. ఈ ఫ్యామిలీ విషయాలు కూడా కొంత ఆదర్శంగా ఉన్నాయి కాబట్టి మా ఛానల్కు వివరించగలుగుతారా సార్? తప్పకుండా సార్. మాది మతాంతర వివాహం 1992లో మా యొక్క పెళ్లి జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కుల మతాలకు అతీతంగానే బతుకుతున్నాము. మాకు 2 అమ్మాయిలు. వాళ్ళకు కూడా మేము కులం కానీ మతం కానీ ఏది కూడా లేకుండానే వాళ్ళ స్కూళ్ళల్లో కానీ స్కూల్ రికార్డులో ఎక్కడ కూడా ఇండియన్ అని మాత్రమే రాపించాము. వాళ్ళు అట్లాగే వాళ్ళ భావజాలం కూడా అదే విధంగా ఉంటుంది. అప్పటి నుంచి మేము మా పెళ్ళి కూడా కుల నిర్మూలన సంఘం యొక్క సహకారంతో జరిగింది కాబట్టి అప్పటి నుంచి మేము ఆ సంఘంతో అసోసియేట్ అయి ఉన్నాము. రకరకాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి చాలా ఏళ్ళు ప్రధాన కార్యదర్శిగా, ఈ మధ్య ఒక 3 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఈ సంఘం నుంచి మా యొక్క ప్రయాణం అప్పటి నుంచి ఇలా కొనసాగుతూనే ఉంది. మా ఇంట్లో కూడా ఎటువంటి ఆచారాలు కానీ ఏది ఉండదు. కేవలం మనుషులుగా మేము మనుషులం అంతే. అదొకటే మేము మా గుర్తుపెట్టుకునేది. అలా సాగుతుంది. పిల్లలు ఏం చదువుతారు సార్? మా పెద్దమ్మాయి ఇప్పుడు బెల్జియంలో ఉంది. ఆమె పెళ్ళి కూడా అయిపోయింది. ఆమె ఫ్రాన్స్లోనే ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇక్కడ చేసింది. ఆ తర్వాత ఎంఎస్ ఫ్రాన్స్లో, ఆ తర్వాత పిహెచ్డి కూడా చేసి ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్గా బెల్జియంలో పనిచేస్తుంది. తను కూడా తనకి ఇష్టమైన తన క్లాస్మేట్ అయినటువంటి నందగోపాల్ అనే అబ్బాయిని ప్రేమించి వాళ్ళు మాతో చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మేము కలిసి మాట్లాడుకొని ఆదర్శ వివాహం చేశాము. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద దండల పెళ్లితోటి జస్టిస్ రాధారాణి గారు ప్రమాణాలు చేయించి వాళ్ళ పెళ్లి చేశారు. వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అల్లుడు కూడా సైంటిస్ట్గా అక్కడే పనిచేస్తున్నారు. మా చిన్నమ్మాయి ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఇక్కడే ఉంది ఇండియాలోనే. ఆమె కూడా బీటెక్ చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. మేడం గారు ఏం పనిచేస్తారు సార్? మేడం ఆమె ఒక గ్రాఫిక్ డిజైనర్గా చేస్తుంది. అంటే బతుకు పోరాటంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే నేను ఆ తర్వాత ఆదాయాన్ని కొంచెం పెంచుకునే అవసరం ఉంది కాబట్టి అటు మా ఫ్యామిలీని ఇటు ఎటువంటి సహకారం లేదు కాబట్టి ఆర్థిక అవసరాల దృష్ట్యా మేము స్క్రీన్ ప్రింటింగ్ చేయడం మొదలుపెట్టాము. ఆ స్క్రీన్ ప్రింటింగ్ చేస్తూ ఉద్యోగం చేస్తూ తను ఇంట్లో నాకు సహకారం చేస్తూ ఆ తర్వాత ఆమె డిజైనర్గా తర్వాత కొంత ఉద్యోగం చేసి ఆ తర్వాత 2002లో మేమే సొంతంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేశాం. ఆ తర్వాత నేను ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఇప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ ఇద్దరం కలిసి నడిపిస్తున్నాము. ఇప్పుడు ఒక 15 మంది దాకా మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. చెప్పండి సార్ ఈ కోర్టు విషయాలపైన. కోర్టు ద్వారా మిమ్మల్ని అడిగింది ఏంటంటే కులరహితులను మతరహితులను వాళ్ళ యొక్క అస్తిత్వం ప్రకారంగా అదే పేరుతోటి వాళ్ళకు సపరేట్గా ఒక గడిని ఏర్పాటు చేసి నమోదు చేయమనేది మా డిమాండ్. దాన్ని కోర్టు వారు అంగీకరించడము, కొంత ఒక ఆర్డర్ ఇవ్వడము, దాన్ని ప్రభుత్వము ఆమోదించడము ఇవన్నీ జరిగినాయి. అయితే దానికి నేపథ్యం ఏంటంటే మనం కనుక మన దేశ చరిత్రలో కూడా చూసుకున్నట్లయితే మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక రేషనలిస్ట్. అట్లాగే మహానాయకులైనటువంటి రామ్ మనోహర్ లోహియా గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కూడా గొప్ప మానవవాదులు. అదే అట్లా కాకుండా మన మహారాష్ట్రలో జ్యోతిబా ఫూలే గారు, సావిత్రిబాయి ఫూలే గారు ఈ కుల వివక్షణపై వాళ్ళు తీవ్రమైన పోరాటం చేసి అనేక విజయాలు సాధించినారు. దాంతోపాటుగా మహారాష్ట్రలోనే హమీద్ దల్వాయి గారు అని ఒక 55 ఏళ్ల క్రితమే ఒక పెద్ద ఉద్యమాన్ని లేపారు. అక్కడ ముస్లిం సత్యశోధక్ మండల్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి సెక్యులరిస్ట్ భావజాలంతో
ఈ మన బహుభార్యత్వం, ముస్లింలలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని అప్పుడే ఆయన సవాల్ చేశారు. అట్లాగే కామన్ సివిల్ కోడ్ కోసం కూడా కొట్లాడినటువంటి గొప్ప వ్యక్తి. ఇట్లా అనేక మన రాష్ట్రానికి వచ్చే వరకు గోరా గారు, నాస్తిక ఉద్యమాలకు కేంద్రమైనటువంటి గోరా గారు, కత్తి పద్మారావు గారు, బి రామకృష్ణ గారు, దాంతోపాటు అనేక మల్లాది సుబ్బమ్మ గారు, ఎంవి రామ్మూర్తి గారు, గుత్తా రాధాకృష్ణ గారు, ఇట్లా అనేక మంది చేస్తున్నటువంటి పోరాటాలు, మన బి సాంబశివరావు గారు కావచ్చు, ఇంతమంది చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా కులరహితము మతరహితం అనేది ఒక పెద్ద భావజాలం ఉంది మనకు. దీనికి అస్తిత్వాని కోసం పోరాటం చరిత్ర కూడా తక్కువేమి కాదు. ఎట్లా అంటే గతంలో ఒక తమిళనాడు నుంచి స్నేహ పార్థివ అనే ఒక యువ అడ్వకేట్ గారు, ఆమె కొట్లాడి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తనకు కులరహిత మతరహిత సర్టిఫికేట్ను పొందగలిగిన మొదటి ఇండియన్ ఆమె. అట్లాగే మన రాష్ట్రానికి వచ్చే వరకు రామకృష్ణ గారు, డివి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి కోసము అడ్మిషన్ కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు కులము మతము చెప్తే కానీ మేము చేర్చుకోము అని చెప్పినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆయన హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కొంత వెసులుబాటు కనిపిస్తూ అమ్మాయికి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఆమె డాక్టర్గా కూడా ముందుకు వస్తుంది. అయితే కానీ మొన్న ఈ మధ్య ఒక 2 months బ్యాకే ఆ కేసు కూడా క్లోజ్ అయింది. కానీ అందులో స్పష్టమైన ఆర్డర్స్ ఏమి రాలేదు. అంటే ప్రభుత్వానికి ఈ యొక్క డేటాను నమోదు చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్తూనే ఆర్డర్ కూడా ఏం పాస్ చేయలేదు దాంట్లో. దానికి తోడు రూపా అండ్ డేవిడ్ అని ఇద్దరు దంపతులు వాళ్ళ అబ్బాయి కోసము బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు అందులో కూడా మళ్ళీ సేమ్ ఖచ్చితంగా మతం అనేది అక్కడ ప్రస్తావించాల్సిన ఆ కాలం ఉంది. అది లేకుంటే బర్త్ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పిస్తూ అది లేకున్నా కూడా సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ రావడం జరిగింది. అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంకా అది పెండింగ్లోనే ఉంది. ఇంకా ఈ క్రమంలోనే ఇప్పుడు జనగణన అనేది ముందుకు వచ్చింది. అప్పుడు మేము అర్జీలు ఇచ్చాము బీసీ కమిషన్ చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారికి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి. మా యొక్క డేటాను క్లియర్ కట్గా మీరు ఒక ప్రత్యేక కాలం పెట్టి మాకు గుర్తించండి అని చెప్పేసి అందరికీ అర్జీలు ఇచ్చాము. జిల్లాలలో కూడా పబ్లిక్ హియరింగ్లో, కలెక్టర్ ఆఫీసులలో జరిగినటువంటి పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాల్లో కూడా మా యొక్క అర్జీలు ఇచ్చాము మేము. కానీ దాని తర్వాత చూస్తే అది వాళ్ళ లిస్ట్ వచ్చినప్పుడు చూస్తే ఎటువంటి ఇంప్లిమెంటేషన్ కాలేదు. మళ్ళీ ఆ అదర్స్ అనే కాలం మాత్రమే కనిపించింది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో మేము హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. కుల నిర్మూలన సంఘం పక్షాన నేను అధ్యక్షుడిగా, మా జనరల్ సెక్రటరీ డిఎల్ కృష్ణచంద్ గారు, మా ఇద్దరి పేరుతోటి మా సంఘం పక్షాన మేము హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో వాదనలు విన్న తర్వాత జడ్జి గారు వీళ్ళ యొక్క అర్జీలను మీరు పరిగణనలోకి తీసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి, అట్లాగే ఏం యాక్షన్ తీసుకున్నారో పిటిషనర్లకు మీరు తెలియపరచండి అని చెప్పేసి ఒక మధ్యంతర ఉత్తర్వులు లాంటిది ఒకటి ఇచ్చారు. ఇస్తూనే కౌంటర్ దాఖలు చేయడానికి టైం ఇస్తూ వాయిదా వేశారు. అయితే ఆ ఆర్డర్స్ ప్రభుత్వ శాఖలకు అన్నీ వెళ్ళినాయి. వెంటనే దాన్ని స్పందిస్తూ ప్రభుత్వం నుంచి కూడా కొంత సవరణలు చేసి కులరహితులకు ఒక కాలం, ప్రత్యేకమైన కాలం, అట్లాగే మతరహితులకు ఒక కాలం, దాంతోపాటుగా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ యొక్క వివరాలు కూడా సేకరించేటట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో వెసులుబాటు కల్పించారు. దానికి ఇంత స్పీడ్గా స్పందించినందుకు కోర్టు వారితో పాటుగా ప్రభుత్వానికి, ప్రభుత్వ బాధ్యులకు, అట్లాగే ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క గణన ద్వారా రాబోయే రోజుల్లో ఈ సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళకు కూడా సామాజికంగా ఏ రకంగా ఊతం ఇవ్వాలి, ఎటువంటి సహాయకారాలు చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇదొక మొదటి అడుగుగా మేము భావిస్తున్నాము. దేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రత్యేక కాలంతో కులగణన కానీ సెన్సస్లో కానీ ఎక్కడ లేదు. కాబట్టి ప్రతి రాష్ట్రానికి కూడా ఈ యొక్క ఉత్తర్వులు, ఈ యొక్క మా తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి ఒక నిర్ణయము వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా నిలబడుతుందని మేము భావిస్తున్నాం. మిత్రులారా, ఎస్బీఎన్కే సబ్స్క్రైబర్స్ ఆలోచించాలి. కుల నిర్మూలన పోరాటంలో భాగమైన కుల నిర్మూలన సంఘము వహీద్ గారు చేసిన పోరాటం ఆయన మాటల్లోనే
ఇది ఫస్ట్ క్యాసెట్. రెండో క్యాసెట్ సమాజానికి ఆ కుల నిర్మూలన పోరాటం చేసిన పోరాట ఫలితాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి, వాటిని ఏ విధంగా ఇప్పుడు ఈ యూత్ ఉపయోగించుకోవాలనో అనే విషయాలను వివరిస్తున్నారు. ఆ వివరణలు రెండో క్యాసెట్లో